వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇంకా చేను పోయింది వాళ్ళు కొట్లాడిలే వాడు 6 సంవత్సరాలు ఆయమైందే ఉంది. అప్పుడు వస్తుండే పోతుండే. మొన్న 6 దినాలు వచ్చి ఉన్నాడు. ఉండి మమ్మల్తో తిన్నాడు, తాయి మంచిగా ఉన్నాడు, అన్నం తిన్నాడు, అందరూ బాగానే ఉన్నారు ఇద్దరు ఆల్మోస్ట్. ఇంకా చేను పోయిండు, అందరూ కలిసిపోయింది. ఇంకా పోతే అది పురుగుల పిల్లాడు ఫోన్ చేసిండు, ఇలా గొంతు కోసిండు, పొడిచిండు, అలా అని ఫోన్ చేసి పోయిండు. పోతే ఇక గొంతు కోసిండు, కడుపు పొడిచిండు, 3 జోగాలు చేయికి కోసిండు, చేయికి దిగేసిండు. అక్కడ నుంచి ఎప్పుడు 4 గంటలకు ఫోన్ వచ్చింది నాకు. ఇంటికాడనే ఉన్నాను నేను. ఫోన్ చేసిండు ఆ పిల్లగాడు. అంబులెన్స్ లేదు, ఆ పిల్లగాని కారణం వచ్చే ఇలా కుదరసాగరం పక్కల వచ్చినాక అంబులెన్స్ వస్తే దాన్ని వేసుకొచ్చింది. అంటున్నారా? అంబులెన్స్ వేసేంత వరకు బతికింది. అంబులెన్స్ వేసిన తర్వాత బంద్ అయింది. అప్పుడు బతుకున్నప్పుడు మీకు ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. గాయమ్మ అదొక నంబర్ ఒకటి ఇచ్చింది నాది. నేను ఇట్లా చెల్ల కట్టినకు పోతే ఇది ఊపిరాడదాని అంతే. అంతదా ఏమని అంటే కనం వచ్చింది. ఏమనుమానం ఇదే వాడు మాట్లాడతాడు, వీడు వస్తాడు, వాడు వస్తాడు, వాడు చూస్తాడు, వీళ్ళు చూస్తాడు, గదే అనుమానం. ఎవరు ఫోన్ చేస్తాడు నీకు, నువ్వు ఏడబోతాం, ఎవరు కూలిపోతాం, గదే అనుమానమే మొత్తం. పెళ్ళైన 6 నెలలకే అన్నట్టు సురు. పెళ్ళైన 6 నెలలకి ఎంతమంది కొడుకులు పెట్టాను? 3 వీటిలో కొడుకు. నిన్న మక్కల్ మండలంలో సత్యవరం విలేజ్లో ఒక మర్డర్ జరిగింది. ఈ తిప్పమ్మ అని చెప్పేసి కంప్లైంట్ ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్కి వచ్చేసి వాళ్ళ కూతుర్ని వినోద 32 ఇయర్స్ ఉంటుంది. ఆ వినోద్ అని వాళ్ళ భర్త కృష్ణారెడ్డి అని చెప్పేసి అతను మర్డర్ చేయడం జరిగింది. నిన్న దసరా కర్రీ పండుగ అవడం వల్ల మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పొలానికి వెళ్ళేసి మొత్తం అంతా తినేసి రావడం. సాయంత్రం టైంలో సుమారుగా 4 గంటల ప్రాంతంలో రిటర్న్ అవుతూ ఉంటే ఇతను మీరందరూ వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తానని చెప్పేసి ఈ నేరస్తులు ఇట్లా చెప్పడం ద్వారా ఈ మృతురాలు తన భర్త ఇద్దరు కలిసి బైక్ మీద లాస్ట్ చివరిగా రావడంతో పాటు వీళ్ళంతా ముందుకెళ్ళిపోయిన తర్వాత వాడు వెనకనే పదునైన ఒక ఆయుధంతో ఆమెని పలుమార్లు బాగా క్రూరంగా దాడి చేసి చంపేయడం జరిగింది. అక్కడే రక్తపు మడుగులో ఉన్న ఆమెని వాళ్ళ పొలానికి వేరే ఒక వాళ్ళ విలేజర్ పర్సన్ చూసి ఇట్లా నేను పలానా నా భర్తనే ఇట్లా పొడవడం చంపడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి చెప్పడంతో ఆమె డీటెయిల్స్ మొత్తం నేను కృష్ణారెడ్డి ఇట్లా చంపిందని చెప్పిన తర్వాత అక్కడ అతను ఫోన్ నెంబర్ ఈ డిసీజ్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి పిలవడం వల్ల వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చేసి అక్కడ నుంచి కారులో మట్టకు షిఫ్ట్ చేశారు. తర్వాత 108 తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పి దీని మీద నేరస్తుడు దాని తర్వాత పారిపోయాడు. దాని కోసం టీమ్స్ పంపించాము. ఆల్రెడీ 2-3 టీమ్స్ రిఫర్ చేస్తున్నాము. అతను పట్టుకోవడానికి చేస్తున్నాం. తర్వాత ఇంకా అదర్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అది కూడా కలెక్ట్ చేసేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.